హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా అందరూ బాగుంటారు అనుకుంటున్నా. అండ్ చాలా గ్యాప్ అయితే వచ్చింది. వ్లాగ్స్ అయితే ఈ మధ్య చేయడం లేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అంటే మరీ పెద్ద రీజన్స్ ఏం లేదు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బయట ఎక్కడ తిరగలేము, ఎండలో విసుగ్గా ఉంది. సో అందుకనేసి ఇన్ కేస్ ఎక్కడైనా బయట ఫంక్షన్స్‌కి లేదా ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా అక్కడ చేసే ఓపిక ఉండదనమాట. చాలా విసుగ్గా ఉంటుంది, ఇరిటేటింగ్‌గా ఉంటుంది బికాస్ ఆఫ్ హాట్ నేచర్ నుంచి. సో, అందుకనేసి ఈ మధ్య ఏది వ్లాగ్స్ అయితే చేయడం లేదు. ఎనీవే, అందరికీ చాలా చాలా బిగ్ థాంక్స్. బికాస్ నాకు మెసేజ్ చేస్తున్నారు అండ్ బయట కనిపించినప్పుడు అడుగుతున్నారు. ఈ మధ్య వ్లాగ్స్ ఏది రాలేదు ఎందుకు అనేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ముందు చూసిన వ్లాగ్స్ గురించి కూడా నా దగ్గర డిస్కస్ చేశారన్నమాట. నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నా వ్లాగ్స్ ఇంతమంది మధ్యలోకి వెళ్తా ఉందనేసి. నేను ఎక్స్‌పెక్ట్ చేయని సమ్ పీపుల్స్ నుంచి కూడా నాకు రికగ్నైజ్ అయితే వస్తా ఉందన్నమాట. సో, వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి నన్ను అడుగుతా ఉన్నారనమాట. ఆ వ్లాగ్స్ బాగున్నాయి, ఈ వ్లాగ్స్ బాగున్నాయి, ఈ మధ్య ఎక్కడికెళ్ళలేదనేసి. సో, నేను నిజంగా ఐయామ్ వెరీ హ్యాపీ. సో గ్రేట్‌ఫుల్. అందుకైతే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కీప్ సపోర్ట్ సేమ్ లైక్ థట్. ఇంకా అంతే చాలన్నమాట. ఇంకా ఏమీ వద్దు. బికాస్ మనం కష్టపడేదానికి సమ్ రికగ్నైజేషన్ అండ్ అప్రిషియేషన్ ఉంటే చాలు. ఇంకా దానికి మించి వేరే ఏమీ అంత హ్యాపీనెస్ ఇవ్వదన్నమాట. ఎనీవే, ఐయామ్ హ్యాపీ. సో టుడే స్పెషల్ వ్లాగ్ చూస్తే నథింగ్. ఇంట్లో ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే టైం పాస్ చేశా. సో ఇంకెలాగో చేస్తా ఉన్నాం కదా, దాన్ని వ్లాగ్ అనేది చేద్దాం అనేసి అయితే వ్లాగ్ చేస్తా ఉన్నా. ఏం లేదు, రీసెంట్‌గా ఒక వైట్ కలర్ టీ షర్ట్ అయితే కొన్నా అండ్ అది జస్ట్ వన్ టైమ్ యూజ్ చేశా అంతే అనమాట. ఒక్కసారి యూజ్ చేసి బై మిస్టేక్ దానికేదో ప్రాబ్లమ్ ఐ మీన్ ఎలాగో పెయింట్ అయితే అతికిందనమాట. సో చూస్తా ఉన్నారు కదా, మరకైపోయింది టీ షర్ట్ అయితే. సో ఇంక దాన్ని వాష్ చేసినా పోలేదు, ఏం చేసినా పోలేదన్నమాట. సో అందుకనేసి ఇంక దాన్ని పడేద్దామంటే అయితే మనసైతే రావడం లేదు. బికాస్ వన్ టైమ్ యూజ్ చేశా అంతే. ఇంకా దాన్ని ఏదో ఒకటి సంథింగ్ చేద్దాం, ఆ మరక మాయమైపోయేలాగనేసి అయితే కూర్చున్నా అన్నమాట. ఇంకా నథింగ్, జస్ట్ పెయింటింగ్ యూజ్ చేసి ఆ టీ షర్ట్‌ని ఏదన్నా రంగురంగులుగా చేసి కొంచెం రెనోవేట్ చేద్దాం, ఐ మీన్ మేక్ ఓవర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో కనిపిస్తా ఉంది కదా, మనీ త్రిష అని నా నేమ్ అయితే లోగోలాగా రాసుకున్నా. నేనే ఓన్‌గా హ్యాండ్‌లో రాసుకున్నా. ఇట్స్ కమ్ లైక్ పర్ఫెక్ట్ అండ్ నీట్. భలే వచ్చిందన్నమాట. లైక్ స్టిక్కర్ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందన్నమాట. భలే అంటే భలే వచ్చింది. నాకైతే ఆ నేమ్ చూడగానే ఫిదా అయిపోయానన్నమాట. సో ఇంకా పెయింటింగ్స్ వర్కల్లా జరగని. ఇంకా దీంట్లో కొంచెం ఫిలాసఫీ మాట్లాడుకుందాం. లైక్ నథింగ్, ఫిలాసఫీ అంటే మరీ ఏం లేదు. ఈ వైట్ షర్ట్ కూడా మన లైఫ్ లాంటిదన్నమాట. ఆ వైట్ షర్ట్ బాగున్నంత వరకు నేనేమి ప్రాబ్లమ్ లేకుండా వేసుకున్నా. బట్ దాంట్లో ఒక చిన్న పెయింటింగ్ మరక అయ్యేసరికి ఇంకా దాన్ని యూజ్ చేయకుండా అలాగే వదిలేసానన్నమాట. సేమ్ మన లైఫ్ కూడా అలాగే అన్నమాట. మన లైఫ్ అంతా బాగా పోతూ ఉంటుంది. మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. బట్ లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్‌తో మిక్సప్ అయి ఉంటుంది కాబట్టి, ఒక చిన్న ప్రాబ్లమ్ రాగానే మనం ఇంకా అక్కడితో స్ట్రక్ అయిపోయి, అయోమయంలో పడిపోయి ఇంకా అలానే ఉండిపోతామన్నమాట. సో, అలా కాకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసి, ఇంక దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనే విధంగా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు నా వైట్ పైన అయిందొక పెయింట్ మరకనమాట. సో, ఇప్పుడు అదే పెయింటింగ్‌తో ఆ మరక కనబడకుండా దాన్ని మేకవర్ చేసి, అగైన్ ఆ టీ షర్ట్‌కి ఒక న్యూ లైఫ్ ఇచ్చి, ఒక కొత్త టీ షర్ట్ లాగా మారుస్తా ఉన్నాననమాట. సో, అలాగే సేమ్ మన లైఫ్ కూడా ఆ వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఓవర్‌కమ్ చేసి, మన జీవితాన్ని మనమే బ్యూటిఫుల్‌గా మలుచుకోవాలన్నమాట. ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అనేసి అక్కడే స్టాప్ అయిపోతే ఇంకా మన లైఫ్ నథింగ్, ఏమీ ఉండదు. ఎంప్టీగా ఉంటుందన్నమాట. సో, అలా కాకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసి మూవ్ ఆన్ అవుతేనే ఇంకా మరెన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ అండ్ చాలా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ బాండింగ్స్, ఇంకా మొత్తం లైఫ్‌లో ఏమేం స్వీట్ మెమోరీస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయో అవన్నీ మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్తేనే అవన్నీ ఎంజాయ్ చేయగలమనమాట. అక్కడితో స్ట్రక్ అయిపోయి ఆగిపోతే లైఫ్ కూడా అక్కడితోనే ఆగిపోతుంది అండ్ ఇట్స్ ఎండింగ్ లైక్ వెరీ బోరింగ్. సో, అలా కాకుండా మేక్ ఇట్ బ్యూటిఫుల్. సేమ్ యాస్ లైక్ మై టీ షర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మరక మంచిదే అంటారు కదా! సో, అలా మరక మంచిదే అయినప్పుడు మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మన మంచికే వస్తాయన్నమాట. దాని నుంచేనే మనం
లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా, మోటివేటెడ్‌గా తయారవుతాం. ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవుతాం. అండ్ కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలనేది నేర్చుకుంటామనమాట. ఆ కష్టాలు రాగలిగితేనే మనం అలా స్ట్రాంగ్‌గా తయారవ్వగలుగుతాం. అవేవీ లేకుండా లైఫ్ లైక్ ఒక గీతలాగా ఎళ్ళిపోతే దాంట్లో ఇంకా ఏమీ ఉండదన్నమాట. సో, అలా అనుకోని మన లైఫ్‌లో ఏది జరిగినా మన మంచికే అనేసి పాజిటివ్‌గా తీసుకొని, నెగెటివ్‌గా తీసుకోకుండా జరిగేవన్నీ మన పాజిటివ్‌కే అని తీసుకొని, అలా లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతూ హ్యాపీగా ఒక ఫ్లోలో ఎళ్ళిపోవాలన్నమాట. అప్పుడే మనం హ్యాపీగా సర్వైవ్ అవ్వగలం. యాహ్! నథింగ్ దట్స్ ఇట్ అంతే. ఇదేదో వైట్ షర్ట్‌కి ఇంత ఒక ఫిలాసఫీ స్టోరీ లాగా చెప్పానన్నమాట. యాహ్! నేను ఫీల్ అయ్యా. వాట్ ఐ ఫీల్ ఇన్‌సైడ్ ఆఫ్ మీ. సో, అది జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా అంతే. రిమైనింగ్ ఇంకా ఏమి లేదు చెప్పడానికి. దట్స్ ఇట్. అవుట్‌పుట్ అయితే క్రేజీగా వచ్చిందనమాట. సో, చెప్తారు కదా! ప్రాబ్లమ్ ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుందనేసి. సో, నా ప్రాబ్లమే ఇక్కడ ఒక చిన్న పెయింట్ మరకనమాట. సో, ఆ పెయింట్ మరకతోనే సేమ్ పెయింట్‌తోనే మళ్ళీ దానికి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా క్రియేట్ చేద్దామనేసైతే ప్లాన్ చేశా. అది పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అండ్ ఇట్స్ టైమ్ టు వియర్ నౌ అండ్ లెట్స్ కమ్. ఒకసారి యేసుకొని చూద్దాం ఎలా వస్తుందనేసి. 种情愫，予以我多彩，多少次爱抚激励我成才，送天送地送我最爱，我的最爱，风雨有情你伴我精彩，送天送地送我最爱，我的最爱，山河无言情深如海，送天送地送我。 సో చూసారు కదా! పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఆ మణి త్రిషాని లోగో అయితే పర్ఫెక్ట్ ప్లేస్‌లో ప్లేస్ అప్ అయింది. సో, అండ్ సీ చెస్ట్ దగ్గర లవ్ సింబల్ లాగా యేసానన్నమాట. సో, అక్కడ ఎగ్జాక్ట్‌గా లవ్ సింబల్ మధ్యలో డాలర్ ప్లేస్ అయింది. అది కూడా పర్ఫెక్ట్‌గా అయిందన్నమాట. అది కూడా నేను యేసేటప్పుడే ప్లానింగ్‌లోనే యేసా. మైండ్‌లో అయితే ఉండిందన్నమాట. సో, ఫైనల్లీ ఇట్స్ నౌ పర్ఫెక్ట్. ఐ యామ్ సో హ్యాపీ. ఐ హోప్ మీకు కూడా నచ్చిందనుకుంటా. సో, మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.